మనం దీన మనస్కులుగా ఉండే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఫలభరితమైనదిగా ఉండదు. దేవుడు ఒకరిని హెచ్చిస్తే లోకమంతా కలిసి కిందికి నెట్టేస్తామని అనుకున్నా అవి సాధ్యం కాదు. హల్లెలూయా. నీ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని అనుకోండి. దేవుడు తన కార్యం ప్రారంభించినప్పుడు మీరు దేవుని ఆ ట్యూన్కు తగినట్లు మీరు మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోవచ్చున్నట్లయితే మీరు ఊహించలేరు ఎందాక దేవుడు మిమ్మల్ని తీసుకుపోతారని. హల్లెలూయా. గనక దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆ సమయం వరకు కూడా మనం దీన మనస్కులుగా ఉండాలి. God has a plan for every individual. మనం దేవుని కొరకు తన్ను తానుగా సమర్పించినట్లయితే ఆ వ్యక్తిని దేవుడు చేయి పట్టి నడిపించడం ప్రారంభిస్తాడు.